మన జీవన విధానంలో రాను ఒక అంటే ఈ బాడీని మనం సరైన ఏదో అంటే ఇందా మీరు చెప్పినట్టు హీలింగ్ సిస్టంలోకి తీసుకెళ్ళకపోవడం వల్ల కావచ్చు, గుర్తించకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు మనసు అంటున్నాం మనం, ఈ మనసు అనేది గుండెలో ఉందంటారా లేకపోతే బ్రెయిన్లో ఉందంటారా? మనసులో జనరల్గా ఏమొస్తాయి మనకి ఆలోచన అనేది ఎక్కడ నుంచి వస్తుందని అంటే ఏం చెప్తాము? ఎందుకంటే ప్రతి సెల్కి స్పందించడం, దాని అదే స్పందించడం అంతే, ద వే యు రియాక్ట్. ఆ రియాక్షన్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి, ప్రతి థాట్ లో సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చే పట్టుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇట్ రియాక్ట్స్. సో నిజంగా కళ్ళు ఉండి చూస్తున్నది మాట్లాడగలిగేంత శక్తి కళ్ళకుంటే అది న్యాయం. మాట్లాడే నాలిక చూసి మాట్లాడుతోంది అంటే అది ధర్మం కదండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి స్టెప్ వైజ్ గా కనెక్ట్ అయ్యి వాటి పని అవి చేస్తున్నాయి. అంతేగాని కళ్ళు చూస్తున్నాయి కదా అని మాట్లాడలేము అనుకుంటాం, నోరు ఉంది కదా అని కళ్ళు అది చూడలేకపోతుంది కదా అనుకుంటాం. ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఒక సెంటర్ అంటే దేన్నైతే మీరు చూస్తుందో లేదా దేనికైతే మీరు స్పందిస్తున్నారో ఒక అలర్ట్ సిస్టమ్ ఈస్ దేర్ బాడీకి. ఆ అలర్ట్ సిస్టమ్, ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈస్ ద హీలింగ్ సిస్టమ్. దీనికి నువ్వు రియాక్ట్ అవ్వాలి, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అంటే మన లిమిట్ చెప్తుంది ఖచ్చితంగా. అసలు అది ఉందని గుర్తించడమే ఒక గొప్ప యోగం. ఇప్పుడు మనం కింద పడ్డామండి, చిన్నప్పుడు ఆడుకుంటే కింద పడతాం కదా, స్కిన్ మొత్తం అంతా ఊడిపోయింది అనుకోండి, పైన చెక్కులు లేచిపోయింది. మీరు నమ్మరు, 2 రోజులు దాన్ని అలానే వదిలేస్తే బ్రౌన్ కలర్ ఒక రసి లాంటిది కారుతుంది. ఆ రసి కారిన తర్వాత అది మాడడం మొదలు పెడుతుంది. ఏ మందులు రాయకుండా ఉండే నార్మల్ గా ఉండే వాళ్ళు నేను మాట్లాడేది, నార్మల్ ఒక చిన్న పిల్లాడు. ఆ తర్వాత స్కిన్ రావడం మొదలు పెడుతుంది. ఇదంతా ఏ ఇంటెలిజెన్స్ తోటి జరుగుతుంది. వాట్ విల్ బి హ్యాపీనింగ్, ఒక ఫ్రాక్చర్ అయింది, అది బోన్ దానంతటా అది అతుక్కుంటుందండి. సృష్టిలో ఏది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్, ఏ విద్యా వ్యవస్థ, ఏ వైద్య వ్యవస్థ ఏది కూడా దాన్ని లోపల అతికి పెట్టి చేసేది ఏం చేయదండి. వెరీ క్లియర్. బాడీ దానంతటా అది అతికి పెట్టుకునేంత శక్తి దానికి ఉంటుంది. ఇక్కడ నాకు డౌట్, మామూలుగా బాడీ తనకు తాను హీల్ చేసుకోవడం, దాని మీరు చెప్పినట్టుగా నిజంగా ఏదైనా ఒక బోన్ ఎక్స్ట్రాడినరీ హీలింగ్ అండి అది ఉంది. యాక్చువల్గా నేను మీతోటి ఎపిసోడ్స్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అదే. ఇవాళ మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నాం కాబట్టి నిజంగా చెప్పాలంటే రాబోయే ఎపిసోడ్లలో డిస్కస్ చేయబోయే వాటిని టీజర్లా మాట్లాడుతున్నాం. మీరు దాని చెప్పారు కోశముల గురించి మనం మాట్లాడతాం, చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అనేది అదే హ్యూమన్ బాడీ అండ్ మైండ్ పవర్ తెలిస్తే యు ఆర్ లైక్ ఎ డైనమైట్. కాబట్టి అదే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ గుప్త నిధిని అర్థం చేసుకున్నప్పుడు సామాన్య మానవుడు కూడా దానికి సంస్పందించడం ద్వారా తన జీవితాన్ని బాగు చేసుకోవడం ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. అయితే మన మొత్తం మన బాడీకి సంబంధించి మనం కనుక అర్థం చేసుకుంటున్నప్పుడు మీరు నాకు చెప్పినట్టుగా హీలింగ్ లేకపోతే కనుక తనకు తానే చేసుకోవడం అనేది